వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మంచు ఫ్యామిలీ రగడ అందరికీ తెలిసిందే. ఎంత రచ్చ జరిగిందో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మంచు మనోజ్ కు సంబంధించి మరో విషయం తెగ వైరల్ అవుతుంది. అదే పొలిటికల్ ఎంట్రీ. మోహన్ బాబు ఇంట్లో వివాదాల తర్వాత మరో పొలిటికల్ గాసిప్ మారుమ్రోగుతోంది. మంచు మనోజ్ మౌనిక పాలిటిక్స్ లోకి రానున్నారా? భూమా రాజకీయ వారసత్వం పుచ్చుకుంటారా? కుటుంబ గొడవల్లో రాజకీయ అండ కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? ఏ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెడతారు? వారం నుంచి మంచు ఫ్యామిలీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు కుటుంబ ఆస్తుల లొల్లి రోడ్డెక్కి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ వ్యవహారంలో కొత్త గాసిప్ వినిపిస్తోంది. మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త నంద్యాల జిల్లాలో రీసౌండ్ చేస్తోంది. భూమా ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉంది. ఇప్పటికే భూమా అఖిల ప్రియ భూమా రాజకీయ వారసురాలిగా ఉంది. అటు మంచు ఫ్యామిలీకి కూడా పాలిటిక్స్ కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహన్ బాబు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉంటూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున రాజకీయ ప్రచారంలోనూ పాల్గొన్నారు. అంతేకాకుండా మంచు విష్ణు భార్య జగన్ కి దగ్గర బంధువు. దీంతో ఇరు కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మోహన్ బాబు మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా మోహన్ బాబు ఇంట్లో వివాదాల తర్వాత మరో పొలిటికల్ గాసిప్ మారుమ్రోగుతోంది. మనోజ్ కి ఎలా అయితే ఆస్తుల గొడవలు ఉన్నాయో మౌనికకు తన అక్క అఖిల ప్రియతోనూ ఆస్తి తగాదాలు ఉన్నాయట. ఈ వివాదాలతోనే అక్కకు దూరంగా ఉంటుందట మౌనిక. దీంతో వీటన్నిటి నుంచి బయటపడేలా రాజకీయ అండ కోసం ఓ పొలిటికల్ పార్టీతో చేరాలని వారిద్దరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? ఏ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెడతారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. భూమా మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే తల్లి మరణం తర్వాత మౌనిక సోదరి అఖిల ప్రియ అక్కడి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన అన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డిని భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. అయితే నంద్యాల కూడా తమ చేతుల్లోనే ఉండాలని భూమా ఫ్యామిలీ భావిస్తోంది. ఇందుకోసం మౌనికను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా సినీ హీరో మంచు మనోజ్ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి పంపకాలకు సంబంధించి మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు ముగ్గురి మధ్య గత కొంతకాలంగా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మంచు మనోజ్ తనపై తన తండ్రి దాడి చేశారంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తనను తన కొడుకు మంచు మనోజ్ దూషించారని, తనపై చేయి చేసుకున్నాడని మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా వెళ్లిపోవడంతో మోహన్ బాబు మంచు మనోజ్ ను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. దీంతో అటు సినీ కెరీర్ పరంగా ఇటు ఇంటి నుంచి అయిన వాళ్లకు దూరం అవుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని, ఇక పొలిటికల్ వైపు తప్పదు అన్నట్లుగా జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులిద్దరూ పర్యటించారు. భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చిన మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులిద్దరూ భూమా ఘాటుకు చేరుకుని భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతుల సమాధులకు ఘన నివాళులర్పించారు. దీంతో వారిరువురిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డకు చేరుకున్న మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులిద్దరూ శోభా నాగిరెడ్డికి నివాళులర్పించిన అనంతరం పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులిద్దరూ జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ భారీ ప్రచారం జరుగుతోంది. త్వరలో ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్కి మనోజ్ మొదటి నుంచి క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. అటు మోహన్ బాబుకు చెక్ పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనలో జాయిన్ అవ్వడం బెటర్ ఆప్షన్ అని మనోజ్, మౌనిక ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది వట్టి ప్రచారమేనా లేకుంటే నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్నది వేచి చూడాలి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.